అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచపు నెంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య చల్లారాయనుకున్న విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. వారిద్దరి మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చిచ్చు రాజేసింది. ఇప్పటిదాకా ప్రాణ స్నేహితులుగా చెప్పుకున్న వీరే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. మొదటిసారి ఏదో సారీ చెప్పుకుని కాంప్రమైజ్ చేసుకున్నారని అనుకున్న వివాదం ఈసారి మరింత పెద్ద స్థాయిలో చెలరేగుతోంది. ఎలన్ మస్క్ ఏకంగా కొత్త పార్టీ పెట్టేదాకా వచ్చింది. ఒకరినొకరు ఘాటైన విమర్శలు చేసుకునేదాకా వచ్చింది. నువ్వు మా దేశానికి చెందిన వాడివే కాదు, నిన్ను దక్షిణాఫ్రికాకు రిపోర్ట్ చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. దాంతో లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించిన కీలక దస్త్రాలను ప్రభుత్వం ఎందుకు తొక్కు పెడుతుందంటూ మస్క్ నేరుగా ట్రంప్ ఆయువు పట్టుపై దెబ్బతీశారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. వీరి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్ ను ట్రంప్ విడుదల చేయకపోతే ప్రజలు ఆయన ఎలా నమ్ముతారు అంటూ మస్క్ మంగళవారం ఎక్స్ వేదికగా నేరుగా ప్రశ్నించారు. అంతేకాకుండా తాను కొత్తగా స్థాపించిన అమెరికా పార్టీ అధికారంలోకి వస్తే ఈ కుంభకోణాన్ని బయట పెట్టడమే తమ తొలి ప్రాధాన్యతగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. న్యూయార్క్ కు చెందిన ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ సాగించిన దుర్మార్గాల జాబితాను గత ఏడాది న్యూయార్క్ న్యాయస్థానం బట్టబయలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేసే ప్రక్రియలో భాగంగా తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు. ఈ కుంభకోణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లతో పాటు మైకేల్ జాక్సన్ సహా ఇతర సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇటీవల అమెరికా న్యాయశాఖ ఈ కేసులపై కీలక ప్రకటన చేసింది. ఎప్స్టీన్ నివాసాలు, ప్రైవేట్ ద్వీపంలో సోదాలు చేసినా ఎలాంటి క్లయింట్ లిస్ట్ దొరకలేదని, ఈ కేసుకు సంబంధించి ఇకపై ఎలాంటి సమాచారం వెల్లడించబోమని స్పష్టం చేసింది. ఈ ప్రకటనపైనే మస్క్ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు ఈ వివాదాన్ని ఎగదోయడం ద్వారా ట్రంప్ కు వచ్చే నష్టమేమీ ఉండకపోవచ్చునని అంటున్నారు నిపుణులు. ఎలాగూ ట్రంప్ ఈసారి తర్వాత మరొకసారి పోటీ చేసే అవకాశం ఉండదు. ఏమైనా తన పరపతిని తగ్గించేందుకు మాత్రం పనికి వచ్చే అవకాశం ఉంటుంది. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఇదే అంశంపై విలేకరులు ట్రంప్ ను ప్రశ్నించగా, మీరు ఇంకా ఎప్స్టీన్ గురించి మాట్లాడుతున్నారా అంటూ ఎదురు ప్రశ్నించారు ట్రంప్. అయితే ఇదే ప్రశ్నను తప్పించుకునే ప్రయత్నంగా విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే గతంలో ట్రంప్, అటార్నీ జనరల్ ఫామ్ బోండి ఇద్దరు ఎప్స్టీన్ నెట్వర్క్ ను బయట పెడతామని హామీ ఇచ్చారు. ఆ జాబితా తన డెస్క్ పై ఉందని బోండి గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం గమనార్హం. అయితే ఈ వివాదం మొదలవగానే ఇన్నాళ్ళు నల్లేరు మీద నడకలా సాగిన మస్క్ ప్రయాణం ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటోంది. మస్క్ ముందు జాగ్రత్తల విషయంలో బహు నేర్పరి అంటారు. ముందే ఊహించినట్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన కేవలం అమెరికాకే పరిమితం చేయలేదు, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం చేసుకున్నారు. తనకు చైనాలో, రష్యాలో, భారత్ లోనూ అవసరమైతే ఆశ్రయం తీసుకునేంతగా సంబంధాలు కూడా ఉన్నాయి. ఎలన్ మస్క్ ను దక్షిణాఫ్రికా పంపించేస్తారని ట్రంప్ బెదిరిస్తే తనను అక్కున చేర్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధంగా ఉంది. ఏం జరుగుతుందో ఏమో కానీ ఉన్నట్టుండి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్ కంపెనీ CEO పదవికి లిండా ఎకరినో అనే మహిళ రాజీనామా చేశారు. ఇది మస్క్ కు షాక్ అని చెప్పాలి. దీని వెనుక అమెరికా ప్రభుత్వం ఉందన్న సంగతి ఆయనకు తెలుసు. 2023 మే నుంచి 2 ఏళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగిన ఆమె తను రాజీనామా చేస్తున్నట్లు ఆమె ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. బిలియనీర్ ఎలన్ మస్క్ చేతిలోకి ఎక్స్ వెళ్లిన తర్వాత తొలి COOగా లిండా నేనే పనిచేయడం ప్రారంభించారు. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ఎక్స్ బృందంతో కలిసి సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. దానికి రిప్లై ఇచ్చిన మస్క్ ఇన్నాళ్ళు తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడాన్ని హాస్యాస్పదమైన నిర్ణయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. మస్క్ గత 5 వారాలుగా పూర్తిగా గాడి తప్పిపోయారన్నారు. అమెరికాలో 3వ పార్టీని ఏర్పాటు చేయడం తెలివి తక్కువ నిర్ణయం అని ట్రంప్ అన్నారు. ద్విపార్టీ వ్యవస్థ నడుస్తున్న అమెరికా రాజకీయాల్లో 3వ పార్టీ ఏర్పాటు గందరగోళానికి దారితీస్తుందని తెలిపారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎలన్ ఎన్నడూ అధ్యక్ష పదవిని అందుకోలేడని తెలిపారు ట్రంప్. అమెరికా రాజ్యాంగం మేరకు అమెరికన్ కాని వ్యక్తికి ఆ అర్హత లేదని స్పష్టం చేశారు. ఎలన్ రీవ్ మస్క్ కుమారుడైన ఎలన్ మస్క్ జూన్ 28, 1971న దక్షిణాఫ్రికాలో జన్మించిన కెనేడియన్ అమెరికన్ వ్యాపారవేత్తగా ఎస్టాబ్లిష్ అయ్యారు. మొదట కెనడాకు వెళ్లి ఆ తర్వాత US సిటిజన్ అయ్యారు. అమెరికాలో 3వ పార్టీ విజయం సాధించిన చరిత్రే లేదని వివరించారు. 2035 నాటికి అన్ని కొత్త వాహనాలు జీరో ఏవియేషన్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఈ ఆదేశాలను వెరీ ఫన్నీ అంటూ కామెంట్ చేశారు. ఎలక్ట్రిక్ కార్లు బాగానే ఉన్నప్పటికీ అమెరికన్లను వాటిని కొనుగోలు చేయమని బలవంతం చేయకూడదన్నారు. ఈ ఆదేశాన్ని వ్యతిరేకించడం కూడా తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కీలకమైన భాగంగా ఉందని నొక్కి చెప్పారు. ఇన్నాళ్ళు వాటి జోలికి పోయిన ట్రంప్ ఇప్పుడు ఎలన్ మస్క్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. మస్క్ కంపెనీలో టెస్లా, స్పేస్ ఎక్స్ గవర్నమెంట్ సబ్సిడీలపై ఎక్కువగా ఆధారపడి పనిచేస్తున్నాయని చెప్పారు.
ఈ సబ్సిడీలు లేకపోతే మస్క్ దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది అన్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని, స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగాలకు ఇకపై ముగింపు పలకాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. టాక్స్ పేయర్స్ మనీని సేవ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ ఈ సబ్సిడీలను వెంటనే సమీక్షించాలన్నారు. ఈ విభాగానికి గతంలో ఎలన్ మస్క్ చీఫ్ గా ఉండడంతో ట్రంప్ ఇప్పుడు అదే విషయాన్ని కోట్ చేస్తూ సెటైర్ వేశారు. అంతేకాకుండా ఎలన్ స్నేహితుడు జార్జ్ ఇసాక్మన్ కూడా నాసాలోకి ప్రవేశించాలంటూ తనపై మస్క్ ఒత్తిడిని తెచ్చారని ఆరోపించారు ట్రంప్. బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో ట్రంప్ తో విభేదించి డోస్ నుంచి మస్క్ తప్పుకోగానే జార్జ్ ఇసాక్మన్ ను సంబంధించిన నామినేషన్ కూడా వెంటనే రద్దు చేశారు ట్రంప్. మొత్తానికి ఇన్నాళ్ళు ఎలన్ మస్క్ చెప్పిన ప్రతి దానికి ఓకే అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు అన్నింటినీ తిరగదోరడం మొదలు పెట్టారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వైరం నేపథ్యంలో టెస్లా షేర్లు 8% వరకు నష్టపోయాయి. ఈ క్రమంలో మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాంతో ఒక్క రోజులోనే టెస్లా మార్కెట్ విలువ నుంచి $1.4 బిలియన్ పైగా సంపద తుడిచిపెట్టుకుపోయింది. టెస్లా షేర్ ధర $315.35కు తగ్గింది. గతేడాది డిసెంబర్లో టెస్లా షేర్ $488తో గరిష్టంతో పోలిస్తే చాలా తక్కువ. కేవలం 6 నెలల్లోనే 35% తగ్గింది. వరుసగా డెలివరీలు తగ్గుతున్న నేపథ్యంలో మస్క్ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాడా, టెస్లాపై దృష్టి పెట్టడం లేదా అంటూ పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారు. మస్క్ అమెరికన్ పార్టీ ప్రకటన పెట్టుబడిదారులను కలవరానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఆయన కంపెనీల అమ్మకాలు పడిపోతున్నాయి. ఈ సమయంలోనే ఎలన్ మస్క్ 2026 మధ్యంతర ఎన్నికలు, 2028 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్స్, రిపబ్లికన్లు ఇద్దరిని సవాల్ చేసే లక్ష్యంతో కొత్త రాజకీయ వేదికగా అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆకస్మిక నిర్ణయం వాల్ స్ట్రీట్కు ఏ మాత్రం రుచించడం లేదు. మస్క్ రాజకీయ రంగ ప్రవేశం టెస్లా వ్యాపారం నుంచి ఆయన దృష్టి మళ్లించే అవకాశం ఉందని, మస్క్ తనను తాను చాలా బలహీనపరుచుకుంటున్నారని పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. అయితే ఇన్ని వివాదాల మధ్య ఎలన్ మస్క్ మరోసారి ప్రపంచపు నెంబర్ 1 సంపన్నుడిగా ఎంపిక చేసింది ఫోర్బ్స్ పత్రిక. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం టెస్లా అధినేత ఎలన్ మస్క్ ది బిలియనీర్స్ లో టాప్ ర్యాంక్. జూన్ తో పోలిస్తే సంపద విలువ $16 బిలియన్ తగ్గినా ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ టాప్ లోనే ఉన్నారు.